ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా దండకారణ్యంలో పట్టు కోసం మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడానికి భద్రతా దళాలు నువ్వా నేనే అనే విధంగా ఇరు వర్గాల మధ్య చర్యలు జరుగుతున్నాయి. ఈ నెల జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు జరుగుతున్న అమరవీరుల వారోత్సవాలకు ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎలాగైనా ఘనంగా నిర్వహించి ప్రభుత్వానికి సవాల్ విసరాలని మావోయిస్టు పార్టీ గట్టి ప్రణాళికతో ముందుకెళ్తోంది. మావోయిస్టు నిర్వహిస్తున్న ఈ అమరవీరుల వారోత్సవాలను జరగకుండా ఆటంకం కలిగించాలని ప్రభుత్వ పరంగా గట్టి నిఘా వ్యవస్థతో ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి. మావోయిస్టు సానుభూతి పరులు, అనుమానితుల రోజువారీ వ్యవహారాలను డేగ కన్నులతో పరిశీలిస్తున్న నిఘా పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో అణువణువు గాలిస్తూ జిల్లా వ్యాప్తంగా సర్ప్రైజ్ చెకింగ్ల పేరుతో పోలీసులు మావోయిస్టుల వారోత్సవాలకు ఆటంకం కల్పించే విధంగా చర్యలు ఉంటున్నాయి. అంతేకాకుండా ప్రజలు ఎవరు కూడా మావోయిస్టుల పట్ల ఆకర్షణ కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటూ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందుతోంది. గత 3 నెలలుగా తగులుతున్న దెబ్బలకు ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులు వర్షాకాలం దృష్ట్యా ఇప్పుడు అడవుల్లో ఉన్న మార్పులను ఉపయోగించుకొని ఒక పక్క క్యాడర్ పెంచుకుంటూ మరో పక్క ప్రభుత్వాలకు భద్రతా దళాలకు సవాల్ విసిరే ప్రణాళికలు రచిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణకి దూరంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో స్థావరాలు ఏర్పరచుకుని అక్కడి నుంచే వారి కార్యకలాపాలను సాగించిన మావోయిస్టులు ఈసారి తిరిగి తెలంగాణలోకి కూడా రావడం జరిగింది. ములుగు జిల్లా ఐలాపూర్ అడవుల్లో, అలాగే ములుగు కొత్తగూడెం జిల్లా సరిహద్దులు కూడా మావోయిస్టులు పాగా వేసినట్టుగా నిఘా వ్యవస్థలు ప్రభుత్వానికి తెలిపాయి. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతోనే ఈ నెల దామరతోగు, రంగాపురం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కామ్రేడ్ నమల్ల అశోక్ మృతి చెందాడు. ఇంకా అక్కడ చెల్లా చెదురైన మావోయిస్టుల కోసం ఇంకా అడవుల్లోనే గాలింపు కొనసాగుతోంది. మరోవైపు యాక్షన్ టీం కూడా తెలంగాణలో ఈ వారోత్సవాల సందర్భంగా వారి ఉనికిని చాటుకోవడానికి కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిపై దాడులు చేయడానికి ప్రణాళిక రూపొందించుకుని ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దు మండలాల ప్రజలు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే రానున్న రోజుల్లో మావోయిస్టు పార్టీ మనుగడకు గడ్డుకాలంగా ఉన్నట్టు, వారి అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.